సిపిఐ, ఎంసీపీఐ, లోక్సత్తా, ఇతర అనేక సామాజిక శక్తులు, పెద్దలు, మిత్రులందరూ ఈ అభ్యర్థికి మద్దతిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ ఈ ఎన్నికల్లో వన్ హైదరాబాద్ ఒకవైపున పోటీ, మిగతా పార్టీలన్నీ ఒకవైపు పోటీ. ఆ పార్టీలన్నీ మేము పెద్ద పెద్ద పార్టీలు, మాకు పెద్ద పెద్ద నాయకులు, మా కోట్ల రూపాయల డబ్బులు అని అనుకోవచ్చు. కానీ వారు ఈరోజు వారి ప్రణాళికలన్నీ చూసినా, వారి ఉపన్యాసాలన్నీ చూసినా, వారు హైదరాబాద్ నగరాన్ని ధనవంతులకు ఉపయోగపడే పద్ధతిలో నిర్మించాలనుకుంటున్నారు తప్ప ఇక్కడ నివసించే పేదలు, మధ్యతరగతి ఉద్యోగులు, కార్మికులు ఇటువంటి వారికి ఏమాత్రం ఉపయోగం చేపట్టే పద్ధతిలో లేదు. కానీ వన్ హైదరాబాద్ అనేది వారు ప్రత్యామ్నాయ విధానాలు ఈ హైదరాబాద్ నగరంలో ఉండే పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి నీటి సౌకర్యం గురించి, డ్రైనేజ్ సౌకర్యం గురించి, మురుగునీటి పారుదల సౌకర్యాల గురించి, సరైన ట్రాన్స్పోర్ట్ సౌకర్యం గురించి, అలాగే వారి నిత్య జీవిత సమస్యలైన ధరలు, అలాగే ఉపాధి, ఉద్యోగాలు, వీటి గురించి వన్ హైదరాబాద్ మాట్లాడుతుంది. ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, చంద్రశేఖరరావు గారు ఆకాశంలో నడిపిస్తారట. మనం అడుగుతున్న ఆకాశం తర్వాత సంగతి, రోడ్డు మీద మమ్మల్ని నడవనివ్వయా బాబు అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. ఆయన ఆకాశ హర్యాలు నివసిస్తారట. అలా పైకి చూసే పెద్ద పెద్ద మహాభవనాలు నిర్మిస్తారట. మాకు ఆ భవనాలు చూస్తే మనకు మెడనొప్పులు వస్తాయి బాబు, మాకు చిన్న ఇళ్ళన్నా జాగా అన్నా ఇవ్వాలి అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. ఆయన